సార్ Z5లో బట్ రిలీ టీజర్ అంటే ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను. ఒక ఫిలింకి 24 క్రాఫ్ట్స్ ఎంత కష్టపడతారో తెలుసు కష్టాలు. ఆడియన్స్ సారీ టీజర్ అంటారు. సుబ్రహ్మణ్యమైన స్క్రిప్ట్ ఏం రాసిన. హాయ్ గాయ్స్, అందరు అలా ఉన్నారా? అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ ఈరోజు TFI అప్డేట్స్లో చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే పిక్ చేసుకొని అయితే మరీ ఎక్కువ లేవు, కొన్ని వరకు ఉన్నాయి, చెప్పుకుందాం భయ్య. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ ఫిలిం కమింగ్ సూన్ అని ఒక ట్వీట్ అయితే ఇచ్చారు OTTలో. అనౌన్స్మెంట్ చెప్తా అని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పేశారు Z5లో, బట్ రిలీజ్ కాలే. అనవసరంగా ఒక రీల్ కూడా చేసినారు, చాలామంది క్వశ్చన్స్ కూడా మెసేజ్ పెట్టారన్నమాట, Z5లో రాలేదు ఏంటి అది ఇది అని. మళ్ళీ డిలీట్ చేయాల్సి వచ్చింది ఆ రీల్ని. ఇప్పుడైనా హనుమాన్ మూవీ కరెక్ట్ డేట్ ఇస్తారని అనుకుంటున్నాం, చూద్దాం. అలాగే అల్లరి నరేష్ గారిది ఒక టీజర్ అయితే వచ్చింది, ఆ ఒక్క మాట అడుక్కో అనేది. టీజర్ అయితే బాగుంది భయ్య. ఒక మంచి మళ్ళీ అల్లరి నరేష్ గారిది ఒక కామెడీ అండ్ మ్యారేజ్ రెండు మిక్స్ చేసి ఒక మంచి టీజర్ అయితే ఇచ్చారని అనిపించింది. నాకైతే ఒక హెల్దీ టీజర్ అనిపించింది. ఎవరన్నా చూడకపోతే ఒక లుక్ అయితే వేయండి, ఇట్స్ గుడ్ టీజర్ అయితే. మార్కెట్ మహాలక్ష్మి అని ఒక ట్రైలర్ అయితే వచ్చింది. హీరో కేరింత ఫిలింలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ అబ్బాయి అది అన్నమాట. ట్రైలర్ నాకు నచ్చిందా అని నన్ను క్వశ్చన్ అడిగితే నాకైతే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను. మార్కెట్ మహాలక్ష్మి అనేది వర్డ్ అయితే క్యాచీగా ఉంది, చూడాలి. మార్కెట్ ఏంది, మహాలక్ష్మి ఏంది, ఒక సాఫ్ట్వేర్ అతను ఏంది, కనెక్ట్ అవ్వడం ఏంది, పెళ్ళి, ఒక మంచి సాఫ్ట్వేర్ అతను మార్కెట్ మహాలక్ష్మిని ఎందుకు లవ్ చేస్తాడని ఒక ట్రైలర్ అయితే బాగానే ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 సార్లు కూడా చెప్పాను అనమాట ఇదే ఛానల్లో. మార్కెట్ మహాలక్ష్మి మూవీకి నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే చిన్న బడ్జెట్ ఫిలిమ్స్కి సపోర్ట్ చేయడమే బెటర్ భయ్య. సీరియస్లీ ఒక ఫిలింకి 24 క్రాఫ్ట్స్ ఎంత కష్టపడతారో చాలా దగ్గర గుండి చూసిన వ్యక్తిని నేను కూడా. మరీ అన్నీ అని కాదు, కొన్ని అయితే చూశాను, నాకు తెలుసు ఆ కష్టాలు. ఒక చిన్న బడ్జెట్ ఫిలింని మనకు సపోర్ట్ చేస్తే ఇన్ కేస్ అది హిట్ అయితే ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇన్ కేస్ హిట్ అవ్వకపోయినా అట్లీస్ట్ మనం సపోర్ట్ చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, వేరే లెవెల్. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ మార్కెట్ మహాలక్ష్మి టీమ్. మంచి సక్సెస్ రావాలని అయితే మూవీ ట్రక్ తెలుగు అయితే కోరుకుంటున్నాం. చూడాలి ఇకపై మీరే ముందు ఆడియన్స్ చూసి రివ్యూ చెప్పాలి. అలాగే రావు రమేష్ గారిది ఒక ఫస్ట్ లుక్ అయితే ఇచ్చారు. ఆ ఫస్ట్ లుక్ గురించి ముగ్గురు రావు రమేష్ గారు డబుల్ యాక్షన్ కాదు, త్రిబుల్ యాక్షన్ చిన్న డిస్కషన్ ఉంటుంది అన్నమాట. వీలుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. రావు రమేష్ గారు ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, ఒక మంచి యాక్టర్. అందరిలేక కాదు ఆయన, కొంతమందిని నవ్విస్తాడు, కొంతమందిని ఏడిపిస్తాడు, ఇంకొంతమందికి చిరాకు కూడా తెప్పిస్తాడు. ఎప్పుడు చూసినా సగం పనులే, భజన, మీమ్స్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను. మారుతినగర్ సుబ్రహ్మణ్యం చూడండి, ఫస్ట్లోకి అయితే నాకు నచ్చింది. ఆ లుంగీలో అదంతా కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు క్యాండిడేట్. ఏందనేది అర్థం చేసుకోవాలి ఇకపై ముందు ఎప్పుడు టీజర్, ట్రైలర్, మూవీ ప్రమోషన్ చాలా పెద్ద ఉంది. ముందు అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తా భయ్య. ఎవరన్నా రావు రమేష్ గారి ఫ్యాన్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆయన అంటే ఎంత ఇష్టమో. చూద్దాం. ద ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాగూర్ నటిస్తున్న ఫిలింలో నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది. నాకు నచ్చిందా అని క్వశ్చన్ అడిగితే మాత్రం నచ్చింది భయ్య. ఒకటేసారి సూపర్గా నచ్చిందని చెప్పాను. వినంగా నచ్చుద్ది వెంటనే. కొన్ని సాంగ్స్ వెంటనే నచ్చుతాయి, కొన్ని సాంగ్స్ కొంచెం టైం పడుతుంది. బట్ ఈ సాంగ్ అయితే చాలా బడ్జెట్ పెట్టారు. ఆ పెళ్ళి కానీ, ఆ సెటప్ కానీ, ఆ నైట్ షూటింగ్స్ కానీ చాలా కష్టపడ్డారు. బడ్జెట్ ప్రకారంగా సాంగ్ తీసిన బడ్జెట్కే వచ్చిందా రాలేదా నాకు తెలియదు, కానీ ప్రొడ్యూసర్స్కి వాళ్ళందరికీ ఒక లింకప్ ఉంటుంది. వచ్చిందనే అనుకుంటున్నాము, అనుకుంటున్నారు వాళ్ళు. చూడాలి. సాంగ్ వినండి, నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ వీడి అండ్ మృణాల్ ఠాగూర్. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అబ్బా. అండ్ ఫోటో ఆఫ్ ది డే, శివాని రాజశేఖర్ కొంచెం గ్రీన్ కలర్ డ్రెస్లో చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫోటో దిగిన ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ ఐ హోప్ అండ్ దాట్స్ ద వీడియో గైస్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం అప్పుడప్పుడు ఒక లుక్ వేయండి. నచ్చకపోతే మాత్రం యూట్యూబ్లో ఎక్కడో ఒక 3 dots టచ్ చేసి నాట్ ఇంట్రెస్ట్ అని అయితే ఖచ్చితంగా కొట్టండి భయ. మళ్ళీ రిపీట్గా, ఎందుకంటే ఎందుకురా భయ రిపీట్ అవుతున్నావు అనడానికన్నా ముందు అరే రిపీట్ కాడు అన్న బెటర్ కదా. ఈ మధ్యనే ఇన్స్టా అండ్ ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా పేజెస్ స్టార్ట్ అయినాయి. టీం వర్క్ మంచిగానే అప్డేట్స్ అయితే ఇస్తుంది. నచ్చితే అందులో ఒక లుక్ వేయండి, నచ్చకపోతే యువర్ విష్. బాయ్.